మేడ్చల్ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకొచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడనే అనుమానంతో ఓ 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. కొన్ని నెలలుగా చిర్యాల హిడెన్ గార్డెన్ లో జ్యోతి స్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. భర్త స్వామి వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడే పెళ్లైన కొత్తలో నవీన్ అనే కుర్రాడితో జ్యోతి అక్రమ సంబంధం పెట్టుకుంది. 2 ఏళ్ల బాలుడిని జ్యోతి నవీన్ కలిసి తీవ్రంగా కొట్టడంతో చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు ఆరోపించారు. అనంతరం బాలుడు మంచం మీద నుండి పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నిజమని నమ్మిన భర్త స్వామి బాలుడి అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ తర్వాత భార్య తీరుపై అనుమానం వచ్చిన భర్త స్వామి కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించాడు. దీంతో భార్య జ్యోతి నిజ స్వరూపం బయటపడింది. ఈ క్రమంలో భార్యపై కీసరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేసిన పోలీసులు అసలు నిజాన్ని రాబట్టారు. ప్రియుడు నవీన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినట్టు. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతుండు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాడు. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36. జోసిగా మాట్లాడు. 5:36 అట్లా జరిగింది. 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్న మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పింటున్నాను. క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే నచ్చలేదని చెప్తున్నాడు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా? కాలుతో తొక్కిండా? మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో చనిపోయింది. ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు నాగరం నేను ఒక్కదాన్నే తీసుకున్నాను.